హలో అండి, రేషాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే ఒక ఐటెం చేస్తున్నాను. అది చికెన్ మంచూరియా. చికెన్ మంచూరియా అంటే అందరికీ ఇష్టం కదండి. అందుకే నేను దాని తయారీ విధానం చూపిస్తాను. ముందుగా మనం ఒక పావు కేజీ చికెన్ తీసుకుందాం. ఈ పావు కేజీ చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. బోన్లెస్ చికెన్ అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మంచూరియాకి బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుంది. ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనికి సరిపడా సాల్ట్, మిరియాల పొడి, ఒక ఎగ్ బీట్ చేసి ఎగ్ వేసి ఇది అంతా బాగా కలిపి దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్, సాల్ట్, ఎగ్ అన్నీ వేసాం కదండి. దానితో పాటు ఒక స్పూన్ మైదా, 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. వేసుకుని బాగా మిక్స్ చేసి 1 అవర్ తర్వాత దాన్ని తయారు చేద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని బాగా వేడైన తర్వాత మనం చికెన్ పీసెస్ ఫ్రై చేయాలండి. బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కాకుండా మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్యాకింగ్ చేసుకోవాలి. ప్యాకింగ్ చేసుకున్న తర్వాత ఈ కలర్ వచ్చే వరకు వేయిస్తే సరిపోతుందండి. స్టవ్ మీద కళాయి పెట్టుకున్నానండి. ఏ కళాయి అయితే ఏ ప్యాన్తో వేడి చేశానో ఆ ప్యాన్లో ఆయిల్ వేసేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసి పెట్టానండి. ఇప్పుడు ఇందులో మనం గార్లిక్, వెల్లుల్లి చాలా స్మాల్ పీసెస్గా కట్ చేసి వేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ ఒకటి వేసుకున్నానండి. ఆనియన్ ఒకటి, ఒక క్యాప్సికం వేసుకున్నానండి. ఇవన్నీ మంచిగా బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఇలా మీడియం సైజ్గా వేగితే సరిపోతుందండి. బాగా గోల్డ్ కలర్లో అవసరం లేదు. ఇలా మీడియంగా వేగితే సరిపోతుంది ఫ్రై చేసుకుని. ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ టమోటా సాస్, హాఫ్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఓన్లీ హాఫ్ స్పూన్ అంటే హాఫ్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలండి. ఇవన్నీ బాగా వేగాలి. ఇవన్నీ బాగా వేగాయి కదండి. వేగిన తర్వాత ఒక బౌల్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని వాటర్ వేసి కలిపి ఆ వాటర్ ఇందులో వేయాలండి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం తయారు చేసిన చికెన్ పీసెస్ ఇందులో వేయాలి. ఇవన్నీ బాగా తయారైంది. ఇలా దగ్గరకు వచ్చింది కదా. ఇలా దగ్గరకు వచ్చినప్పుడు మనం ఫ్రై చేసిన చికెన్ పీసెస్ వేద్దాము. ఇలా చికెన్ పీసెస్ అన్నీ వేసి దాన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా దగ్గరకు వచ్చింది. 1 స్పూన్ మనం వెనిగర్ వేద్దాము. వెనిగర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర బాగా వేసి గార్నిష్ చేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్ ఉంటే బాగుంటుందండి. సమయానికి నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్ లేదు. కొత్తిమీర వేసి చేశాను. మన మంచూరియా రెడీ. ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ మంచూరియా రెడీ అయిందండి. చేసుకోవాలి, కానీ ఇంట్లో ప్రతిదీ మనం చక్కగా చేసి పెట్టుకుంటే ఆ టేస్టే వేరండి. చాలా బాగుంటుంది. ఫ్రమ్ రేషాస్ కిచెన్.